హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్నారు మీ తెలుగు ఇంటెక్ టిప్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తూ యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలాంటి స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మీరు అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ పై క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మీరు యానిమేషన్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నేమ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ నేమ్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారు, సో ఆ యొక్క టైటిల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక ఇక్కడ యూట్యూబ్ 1080 పిక్చర్స్, సో మీకు క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ కోసం అయితే యూట్యూబ్ పై క్లిక్ చేయండి. సో ఇవి చాలా రకాలుగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వీమియో, ఫేస్బుక్, సో ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి మీకు ఆప్షన్స్. సో మీకు నచ్చిన ఆప్షన్స్ని మీరు ఎంచుకొని క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ పై క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ మూవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్టిక్కర్ పై క్లిక్ చేసి చేయగానే మీకు చాలా రకాలుగా స్టిక్కర్స్ అయితే మీకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యాడ్ ఇమేజ్, యాడ్ ఎస్విజి, యానిమేషన్స్, జిప్పే, అన్స్ప్లాష్, సో ఈ విధంగా చాలా రకాలుగా స్టిక్కర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డ్రాయింగ్, పీపుల్, చాలా రకాలుగా మీకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. మీరు ఫ్రీగా యానిమేషన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ప్రో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇవి మీరు డబ్బులు అయితే పెట్టి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు యానిమేషన్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి, కిచెన్కు సంబంధించిన ఫ్యూచర్స్, షేప్స్, సో ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా యానిమేషన్స్ మూవ్, ఇవి జిప్ ఫైల్ లాగా మూవ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇవి ఫ్రీనే మీకు స్టిక్కర్స్. సో అదేవిధంగా వెదర్స్, సో సోషల్ మీడియా, సో మీకు కావాల్సిన స్టిక్కర్ని మీరు ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ సోషల్ మీడియాలో ఒక స్టిక్కర్ అయితే మీకు ఇప్పుడు క్రియేట్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కావాల్సిన స్టిక్కర్స్ అయితే మీరు ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన మొబైల్లో ఏవైతే మనం స్టోరేజ్ చేసి ఉన్నాయో అవి కూడా మనము ఫోటోలను స్టిక్కర్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను డ్రాయింగ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక బోర్డ్ అయితే నేను యానిమేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ అయితే చేసి చూస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రాగానే మనం ఈ విధంగా స్క్రాల్ చేస్తే మనకు పెద్దగా చిన్నగా మనము ఆ సైజులో మనము సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సైజులో మనము ఈ స్లేట్ని అయితే మనము సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ స్టిక్కర్పై క్లిక్ చేసి నేను ఇంకొక ఫోటోనైతే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే దానిపై క్లిక్ చేయగానే మీకు నేమ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నేమ్ని మనము చాలా విధాలుగా మనము సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా. సో నేమ్ని మనము పెద్దదిగా చిన్నదిగా కూడా మనము సైజుని సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము సెట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా మన నేమ్ని అంటే సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ నేమ్కు కలర్స్ కూడా మనము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన కలర్ని సెట్ చేసి ఓకే బటన్పై క్లిక్ చేయగానే మనకు అది సెట్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నేమ్ సైజుని కూడా మనము పెద్దదిగా చిన్నదిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మనం కావాల్సిన ఆప్షన్లో మనము సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కావాల్సిన సైజులో. సో ఈ విధంగా మనము ఇలా క్లిక్ చేస్తే మనకు పెద్దదిగా చిన్నదిగా మనము సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేమ్ని నేను ఇప్పుడు సెట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సైజులో మనం సెట్ చేసి ఆపేసేయాలి ఫ్రెండ్స్. సెట్ చేశాక ఇక్కడ నేను ఇంకొకటి అయితే నేను ఇప్పుడు అప్లై అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇవన్నీ ఫ్రీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు యానిమేషన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్టిక్కర్పై మళ్ళీ క్లిక్ చేసి నేను ఇంకొక స్టిక్కర్ని అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యూట్యూబ్. ఈ విధంగా మీరు కావాల్సిన సైజులో సెట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా సెట్ చేసి ఇంకొక స్టిక్కర్ని నేను సెలెక్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా డ్రా చేస్తే మీకు క్యారెక్టర్స్, సో మీకు కావాల్సిన క్యారెక్టర్ని మీరు సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా కావాల్సిన సైజులో కూడా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సెట్ చేసుకున్నాక మీరు ఇప్పుడు హ్యాండ్ సింబల్ని కూడా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు కావాల్సిన హ్యాండ్ సింబల్పై క్లిక్ చేసి మీరు హ్యాండ్ సింబల్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకొని మీరు మ్యూజిక్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూజిక్ బటన్పై క్లిక్ చేసి మీరు మ్యూజిక్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే వాయిస్ ఓవర్ కూడా మీరు ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీ ఫోన్లో ఏవైతున్నాయో ఆ ఆడియో కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు సేవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు యానిమేషన్ అయితే ఇప్పుడు క్రియేట్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన దానిలా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ చాలా బాగుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సేవ్ కూడా మనం చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా సేవ్ అయితే కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.